జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏమండి కాఫీ. ఏంటి తల్లి కొడుకులిద్దరు తెగ సైకిల్ చేసుకుంటున్నారు? ఏం లేదండి, ఈరోజు మన వర్మ కార్కి పంచర్ పడిందంట. పంచరు కారుకు పడదు, కారు టైర్కి పడుతుంది. అదేనండి, టైర్కి పంచర్ అయితే పాపం సహాయం చేసేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడ్డాడంట. అవునన్నా, మధ్యలో మెకానిక్ షాప్ కూడా ఎక్కడ లేదు. పైగా వెళ్ళడానికి ఆటోలు కానీ బస్సులు కానీ ఏమీ లేవు. ఏం చెయ్యాలా, ఎలా పంచర్ వేయాలని ఆలోచిస్తుంటే మధ్యలో లత వచ్చి సహాయం చేసిందా? అవునండి, మీకెలా తెలుసు? మీరిద్దరూ అంత ఆతృతగా నాతో ఏదో చెప్పాలనుకున్నప్పుడే నాకు అర్థమైంది అది ఆ లత గురించే అని. ఏంట్రా, మనసు మెత్తపడుతుందా? పెళ్ళాం మీద ప్రేమ పెరిగిపోతుందా? అదేం లేదన్నా, మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సాయం చేస్తే మనం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం కదా, అదే కదా సంస్కారం. అయితే ఇప్పుడు నాకు సంస్కారం లేదంటారా? చిచి, నా ఉద్దేశం అది కాదు నాన్న. రేయ్, నువ్విప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది లత నీకు చేసిన సాయం గురించి కాదురా, ఆ లత తండ్రి నాకు చేసిన అవమానం గురించి. అవమానం నేనెలా మర్చిపోతాను నాన్న, ఎప్పటికీ గుర్తుంటుంది. గుర్తుండాలి, అప్పుడే నువ్వు నా కొడుకు అనిపించుకుంటావు. రామ్మా, బాబాయ్ వెళ్దాం రా. బాబాయ్ బాబాయ్ నేను చెప్పేది వినండి బాబాయ్. రామ్మా. బాబాయ్ 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 బాబాయ్. అమ్మా చిట్టమ్మా, నువ్వు ఇక్కడికి? వేసిన తర్వాత బాబాయ్, నువ్వు లత విషయంలో ఏం మాత్రం తొందరపడినా లత జీవితం అయోమయంలో పడిపోతుంది బాబాయ్. దయచేసి ఆవేశపడకు బాబాయ్. నేను ఆవేశపడకపోతే లత జీవితాంతం బాధపడుతుందమ్మా. అది నీకు సంతోషమేనా? గొడవ పడితేనే సమస్యలు సొంతమరుగుతాయని నువ్వు అనుకుంటున్నావు బాబాయ్. ఈ గొడవల వల్ల లత ఏంటికి శాశ్వతంగా దూరం అవుతుందేమోనని నేను భయపడుతున్నాను బాబాయ్. అవును సార్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నామని తప్పుగా అనుకోకండి. కొన్ని సమస్యలకి మౌనమే పరిష్కారం చూపిస్తుంది. ప్రస్తుతం మనం మౌనంగా ఉండడమే అందరికీ మంచిదని నా అభిప్రాయం సార్. మీ అభిప్రాయం మీరు చెప్పారు, నా అభిప్రాయం కూడా నేను చెప్తాను. మీతో కాదు, ఆ రఘురామ్ గాడితో. లత పదమ్మా. బాబాయ్ బాబాయ్ నా మాట బాబాయ్ విను బాబాయ్. బాబాయ్ నువ్వు ఎన్నైనా చెప్పరా, ఆ లతని ఇంటి నుంచి గంటేసినా, ఇన్ని అవమానాలు చేసినా సిగ్గు లేకుండా నీకు సహాయం చేయడానికి వచ్చింది అంటే ఇదేదో వాళ్ళందరూ కలిసి ఆడుతున్న నాటకంలా అనిపిస్తోంది. వాళ్ళందరికీ నాటకం ఆడాల్సిన అవసరం ఏముందండి? ఏయ్, నీది కోడి బుర్ర, అంతవరకు ఆలోచించడమే వచ్చు. కానీ నాది పులి బుర్ర, ఎంతో ఆలోచించడం వచ్చు. రే రఘురామ్, అమ్మా లత, నీ జీవితంతో ఆటలాడుకుంటున్నా ఈ తండ్రి కొడుకులకి బుద్ధొచ్చేలా గట్టిగా చెప్పు. చెప్పమ్మా. నన్ను క్షమించు బాబాయ్, నేను చెప్పలేను. ఇంత పిరికి దానివి మా వంశంలో ఎలా పుట్టావమ్మా? రేయ్, నా కూతురు పెట్టకపోతే ఏంట్రా? తన తరపున నేను కేసు పెడతాను. చా, ఆవేశంలో నీకు మతిపోయినట్టుందిరా. కేసు పెట్టాలంటే ఫస్ట్ నీ దగ్గర సాక్ష్యం ఉండాలి. అన్నిటికీ మించి నా మీద కేసు పెట్టేంత దమ్ము నీకుండాలి. రేయ్, నీలాంటి యదవ మీద కేసు పెట్టడానికి దమ్మెందుకురా? ఒక చిన్న కంప్లైంట్ ఉంటే చాలు. మర్యాదగా చేసిన తప్పుకు చెంపలేసుకొని
నా అన్న కూతుర్ని కాపురానికి తీసుకొచ్చుకున్నారా సరే, లేదంటే అబ్బా కొడుకులిద్దరికీ చిప్పకూడు తినిపిస్తా. వాళ్ళు నిజంగా నువ్వు కేసెడతావనుకుంటే, నేను అపార్థం చేసుకుంటే లత ఇంటికి శాశ్వతంగా దూరం అయిపోదా? ఆహాహాహా, ఈయనేమో అనాల్సిన మాటలు అన్నీ అనడం, మీరేమో కప్పిపుచ్చడం. ప్లాన్ అదిరింది. ఇదేనా, ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? వర్మ, ముందుగా ప్లాన్ చేసి మేము ముందుండడానికి మేము మీ అంత తెలివైన వాళ్ళం కాదు. చూసావమ్మా, చిట్టె మొదన ఎంత మాట అందో. మేము ముందుగా ప్లాన్ చేసి ముంచుతున్నామంట. ఏ మా అక్క అన్న దాంట్లో తప్పేముంది? నన్ను ఇంటి నుంచి గెంటడానికే కదా. మా నాన్నమ్మకి లేని గుండె నొప్పిని ఉందని చెప్పారు, నన్ను భయపెట్టి ఆ ఇంటికి వెళ్ళేలా చేశారు. ఇవన్నీ నిజాలు కాదా? ఏంటే నోరు లేస్తుంది? అయినా నిన్నే వద్దనుకొని గెంటేశాక సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావు? నోర్మయ్, నీకు దండం పెడతానన్నయ్య, వదిలే అన్నయ్య. ఏంటమ్మా అతనికి దండం పెట్టేది? రే, సిగ్గులేంది లత కాదురా మనకి. అందుకే అభం శుభం తెలియని పిల్ల మీద నిందలు వేసి ఇంట్లోంచి గెంటేశాం. ఇంకా ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నావురా? నోరు మీదే పనికి మళ్ళిందానా? రేయ్, నా ముందే నా చెల్లెల్ని ఏమైనా అన్నావో ప్రాణం తీస్తా. రేయ్, నీకు చెల్లెలు లేదు, చచ్చింది అన్నావు కదరా, మరి ఇప్పుడెక్కడి నుంచి పుట్టుకొచ్చిందిరా చెల్లి? ఏమండి? రేయ్, నీతో మాట్లాడరా. ఆఖరిసారిగా అడుగుతున్నా, మా లతని కాపురానికి తీసుకెళ్తారా లేదా? చచ్చినా సరే దాన్ని నా కోడలిగా అంగీకరించను. ఏం చేసుకుంటావో చేసుకోపో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.